విశాఖపట్నానికి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ తెచ్చిస్తామని చెప్పి కూటమి పార్టీలకు చెందిన నాయకులు తెగ శంకలు గుద్దుకుంటున్నారు. కానీ ఆ రైల్వే జోను ఎందుకు పనికిరాని రైల్వే జోన్ అనే సంగతి ప్రజలు చెప్తున్నారు, రైల్వే ఉద్యోగస్తులు కూడా చెప్తున్నారు. ఆ రైల్వే జోన్ విశాఖపట్నానికి వనగూరే ప్రయోజనం ఏమీ లేదు. విశాఖపట్నానికి కేవలం వాల్టేర్ డివిజన్తో కూడా రైల్వే జోన్ వచ్చుంటే ప్రయోజనం ఉంది తప్ప ఈ రైల్వే జోన్ ఎలాంటి ప్రయోజనం లేదని చెప్తున్నారు అందరూ కూడా. గతంలో మన జగనన్న పరిపాలనలో అయితే రైల్వే జోన్ ఇష్యూ ఎప్పుడు వచ్చినా సరే కంపల్సరిగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అవనివ్వండి, ఎమ్మెల్యేలు అవనివ్వండి, లోకల్ ఎమ్మెల్యేలు అవనివ్వండి, అందరూ కూడా వాల్టేర్ డివిజన్తో కూడా రైల్వే జోన్ కోసం డిమాండ్ చేసేవారు పార్లమెంట్లోనే. ఒక విజయసాయి రెడ్డి గారు అవనివ్వండి, కాండ్రేగుల సత్యవతి గారు అవనివ్వండి, అదే ఎంవి సత్యనారాయణ గారు అవనివ్వండి, అందరూ కూడా పార్లమెంట్లో. కానీ ఈ రోజు నా పరిస్థితి లేదు. ఇప్పుడు చేతగాని కూటమి పాలనలో ఏంటంటే అయింది, రైల్వే జోన్ ఇచ్చారని జనాలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎంత నష్టం అంటే మనకు ఆదాయం వచ్చేటటువంటి కేకలే నాకు వెళ్ళిపోయింది. ఇది చాలా నష్టదాయకం. ఇది నిజంగానే రైల్వే జోన్ వచ్చింది నవ్వాలో తెలియదు, ఏడవలో తెలియదు పరిస్థితి వచ్చింది ఈరోజు. విశాఖపట్నానికి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ తెచ్చిస్తామని చెప్పి